రుద్రదామిక. సో రుద్రదామిక ఎవరంటే డాటర్ ఆఫ్ రుద్రదామన్. సో రుద్రదామని యొక్క కుమార్తె. సో రుద్రదామని యొక్క కుమార్తె, రుద్రదామని కుమార్తె ఈమె రుద్రదామిక. కాబట్టి రుద్రదామికని పెళ్లి చేసుకున్నటువంటి శాతవాహన చక్రవర్తి ఎవరంటే శివశ్రీ శాతకర్ణి. ఇతని గురించి జునాగఢ్ శాసనంలో కూడా ఉంది. ఈ రుద్రదాముని వేయించినటువంటి జునాగఢ్ శాసనం. సో మన ఇండియాలో మొట్టమొదటి సాంస్క్రిట్ శాసనం, సంస్కృత శాసనం అయినటువంటి ఈ జునాగఢ్ శాసనంలో కూడా ఈయన గురించి ప్రస్తావించారు. ఈయన కాయిన్స్ తీసుకొచ్చాడు, ద్విభాష అంటే నాణ్యాలు. ఈ శివశ్రీ శాతకర్ణి నాణ్యాలు 2 భాషల్లో తీసుకొచ్చాడు. అంటే నాణ్యాల మీద 2 భాషలు ఉంటాయి. ఒకటేంటంట ప్రాకృతం, ఇంకో భాష ఏంటంటే తమిళం. చూడండి, తమిళం అప్పట్లోనే ఉన్నది, తమిళం ప్రాకృతం. అంటే ఈయన కాయిన్స్ మీద 2 భాషలు ఉండేవి, ఒకటి తమిళము, ఇంకోటి ప్రాకృతము. ఓకేనా, ఇది ఒక రాజభాష ప్రాకృతం కాబట్టి. నెక్స్ట్ కాల్డ్ యాజ్ ది దక్షిణ పదపతి ఇన్ జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనంలో ఈయన ఏమని పిలిచారంటే దక్షిణ పదపతి.